ఏది కలిగినా అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఇచ్చేది లోపలుండి వాడు కనుక వాడితోటి చెప్పుకుంటాడు. ఎవడో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడి చేస్తాడు, వాడు చేస్తాడు. నో. లేదు, ఏదో వచ్చిన దానికి వాడి మీద ఆడిపోసుకుని వీడి మీద ఆడిపోసుకుని మనకి జనరల్గా ఉండే యాటిట్యూడ్ మనకు తెలుసును. అవును సార్. లాభం కలిగితే ఎవడు కలిగించినా నేనే, నా వల్లే వచ్చింది, నేనే చెప్పానండి వాడికి నువ్వు గెలుస్తావని. అప్పుడు అసలు నేను నా ప్రెడిక్షన్స్ అండి 100% ఇప్పటిదాకా ఎప్పుడు అలాగే ఉంటాయండి. నేను చెప్పానండి, ఎప్పుడో చెప్పాను. ఈ విధవ ఎక్కడ పిక్చర్లో కూడా ఉండడు వీడు. అవును స్వామి. కానీ వచ్చిన తర్వాత అట్లా అంటే ప్రతిదానికి తన మీద క్రెడిట్ వేసుకుంటాడు ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. కానీ అదే ఎదటివాడికి కష్టం వస్తే, తనకి కష్టం వచ్చినా ఎవడి దొరుకుతాడో లోకుగా వాడి మీద తోసేసి తప్పించుకుందామని చూసే మనస్తత్వం. దిస్ ఈజ్ కామన్ యాటిట్యూడ్. కానీ నిజమైన వైష్ణవుడు ఎవడి మీద తొయ్యడు. సుఖం కానీ కష్టం కానీ ఏదొచ్చినా వాడు ఇచ్చేది కనుక వాడితోటి చెప్పుకుంటాడు. ఇతరత్ర ఎక్కడికి వాడు పోడు. వాడు నిజమైనటువంటి వైష్ణవుడు. ఇది చెప్పిన వాడు యమధర్మరాజు చెప్పాడు. యమధర్మరాజు చెప్పాడు ఇది తన దూతలతోటని పరమశివుడు పార్వతికి చెప్పి పార్వతికి వైష్ణవ దీక్షను ఇప్పించాడు. ఓకే. సో వైష్ణవ సంప్రదాయంలో శంఖచక్ర ధారణ అనేటటువంటిది మనకి పురాణాల్లో కనిపిస్తోంది, వేదాల్లో కనిపిస్తోంది. అది అందరికీ తీసుకోదగినది, అందరికీ కూడా అది ఉపకారకమైనది. ముఖ్యంగా సాక్షాత్తు యమధర్మరాజు గారే చెప్పింది కనుక దేవుడిని నమ్మేవాళ్ళు ఉండొచ్చు, నమ్మని వాళ్ళు ఉండొచ్చు. యముడిని నమ్మని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే చూస్తున్నాం కనుక ప్రతిరోజు రావడము పోవడము ఈ లోకంలోకి అనేది ఇట్ ఈస్ సో ఎవిడెంట్. సో వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్ ఫర్ దాట్. అంచేత ఆయన మాటనైతే తప్పనిసరిగా నమ్మాల్సి ఉంటుంది. అవును సార్. ఆయన చెప్పాడు కనుక ఆయన మాట మీద నమ్మకంతో మన శంఖచక్రాలు తీసుకుంటాం. ఒక్కసారి తీసుకున్న తర్వాత పాటించవలసిన నియమ నిబంధనలు అంటే ఏంటి చెప్తారు స్వామి? సింపుల్గా జీవించడం అంతే. శంఖచక్రాలు తీసుకోవడం అనేది ఏదో కొత్తగా ఒక దీక్షను తీసుకోవడం, ఒకటి పైన తొడుగు వేసుకోవడం, ఒక ఆరోపణ చేసుకోవడం కాదు. జీవుడికి సహజంగా ఉండేటటువంటి ఒక ప్రవృత్తి ఏదో దాంట్లోంచి ఇప్పుడు మనం వీ హ్యావ్ డీటూర్డ్. ఈవేళ మనం బతికే బతుకులన్నీ కూడా కృత్రిమమైనటువంటి బ్రతుకులు. అసలు మార్గంలోంచి మనం డీవియేట్ అయ్యాం పక్కకి. రకరకాల విధానాలను పట్టుకుని పాకులాడుతున్నాం. ఇవి మనకి సహజం అని అనుకుంటున్నాం. కానీ భగవంతుడి వైపు ఉండడం అనేటువంటిది సహజం జీవుడికి. తెచ్చినవాడాయన, ఉంచినవాడాయన, నడిపిస్తున్నవాడాయన, ఇందులోంచి నడిపించేవాడు కూడా ఆయనే. కానీ ఆయన్ని మనం మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ మనం ఇప్పుడు చాలామంది దేవుడి దగ్గరికి పెడితే దేవుడు తండ్రి లాంటి వాడండి, దేవుడు తల్లి లాంటి వాడండి అంటారు. దేవుడు ఆత్మని కాపాడేవాడు. రైట్? ఈ ఆత్మ అనేది ఇప్పుడు ఈ బాడీలో ఉంది. దిస్ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది తాత్కాలికంగా వచ్చింది. ఇప్పుడు ఇది అంటే ఈ ఆత్మ అనేటటువంటి ఆ వస్తువుకి ఇది ఒక తాత్కాలిక గృహం, ఇది రెంటెడ్ హౌస్. ఇది ఇందులోంచి ఎప్పుడు టైం అయితే అప్పుడు బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఇట్ షుడ్ సెర్చ్ ఫర్ అనదర్ హౌస్ ఆర్ ప్రాబబ్లీ ద హౌస్ కమ్స్ ఆటోమేటిక్. అది మన వల్ల రాదు అది, బట్ ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్. రైట్? సో ఇంకొక దాంట్లో బాడీలోకి పెడతాం, ఇంకో బాడీలో. అలా ఇప్పటిదాకా ఎన్ని వెనకాతలు సాగాయో మనకు తెలియదు. అవునండి. ఎన్ని ఇంకా ముందు ఉంటాయో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్నాం మనం. సో ఈ పైన ఉండేటటువంటిది ఇది శరీరం, లోపల నేనున్నాను. నన్ను మొదటి నుంచి వదలకుండా ఉన్నవాడు ఆయన. నేను ఏ గోతుల్లో దిగితే నాతో పాటు పాప ఆయన కూడా దిగుతున్నాడు, నన్ను వదలకుండా.
నేనే కొండలెక్కితే నాతో పాటు ఎక్కుతున్నాడు, తను శ్రమ అనుకోకుండా నన్ను వదలకుండా, వదిలితే నేను కూడా ఉండనని తెలుసును కనుక. ఇప్పుడు ప్రస్తుతం నేను దీంట్లోకి వచ్చాను. ఈ తాత్కాలికంగా వచ్చిన ఇంటికి జన్మనిచ్చినటువంటిది ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు. వీళ్ళు తాత్కాలికంగా జన్మనిచ్చిన వాళ్ళు వీళ్ళు, కానీ ఎప్పుడూ మనతో ఉండేవాడు ఆయన. కనుక ఆయన అసలు తండ్రి, ఆయన అసలు తల్లి. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం, నా అసలు తల్లి తండ్రి వీళ్ళండి, దేవుడు తండ్రి లాంటి వాడండి, దేవుడు తల్లి లాంటి వాడండి అంటారు. వాట్ ఏ సర్ప్రైజింగ్ థింగ్ ఇట్ ఈస్. ఆయన చిన్నప్పుడు పద్యాలు చెప్పారు మనకి, నీవే తల్లివి తండ్రివి, తల్లి లాంటి వాడివి తండ్రి లాంటి వాడివి అనలే, నీవే. ఏ కూడా ఉంది అక్కడ పక్కన. రైట్, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే నా గురుడవు, నీవే నా తోడు నీడ, నీవే నా పతియన్ గతియన్. ఇది మనకి చిన్నప్పుడు నేర్పారు మనకి. సో ప్రహ్లాదుడు తన ఆచరణలో దీన్ని చూపించాడు ఆయన. సో మనకి ఆయన నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి తల్లి ఆయన. సో భగవంతుణ్ణి మనం విశ్వసించి, భగవంతుణ్ణి మనం నమ్మి, ఆ భగవంతుడి కోసం చేసేదేదో దట్ ఈజ్ ఒరిజినల్ పాత్. అది సహజమైన మార్గం. ఇది కొత్తగా తెచ్చుకున్న మార్గాలు ఇవి. చేత సహజ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఏం ఉండదు, రూల్స్ ఏమి ఉండవు.